ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన గ్రంథాల నుంచి, క్రొత్త నిబంధన గ్రంథంలోంచి మొదటి దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. 1 Thessalonians chapter 5 verse 12 to 22. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, భక్తిహీనులకు బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి. చాలండి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనందరము కూడా చూచి ఉండినట్లయితే, అపోస్తుల వంటి పౌలు గారు దెస్సలోనియ సంఘానికి ఎంతగానో దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడి దేవుని యొక్క మాటలు ఆ సంఘానికి ఇస్తున్నట్లు మనందరము కూడా చూస్తూ ఉండి ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి, పౌలు గారు దెస్సలోనిక సంఘానికి దేవుని ద్వారా మాటలు తీసుకుని ఆ సంఘానికి చెబుతున్నాడు. ఎందుకు? ఆ సంఘము క్షేమమునందాలని, ఆ సంఘము అభివృద్ధి చెందాలని, ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడి దేవుని యొక్క రాజ్యంలో ఉండాలన్న ఉద్దేశాన్ని బట్టి ఆ సంఘాన్ని ప్రేమించి ఆ సంఘములో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఎంతగానో ఈ మాటలు తెలియచేయుచున్నవాడిగా ఉన్నాడు. గడిచిన వారముల్లో మేము రోజు సాయంకాలపు పూట నేర్చుకునే వాక్యంలో చూసినప్పుడు పౌలు గారి గురించి కొన్ని విషయాల్ని మేమందరము కూడా తెలుసుకుని ఉన్నాం. అందులో అతని పేరు ముందుగా సౌలు ఉన్నట్లు మనము చూస్తూ ఉండి ఉన్నాం. అతడు క్రైస్తవుల్ని ఎంతగానో ద్వేషించే స్వభావాన్ని కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. క్రైస్తవ ఇళ్లలోనికి వెళ్ళి వారందరినీ కూడా జుట్టు పట్టుకుని లాక్కుని బయటకు వచ్చి వారిని హింసించిన వాడిగాను, ఎంతగానో బాధ పెట్టిన వాడిగాను, ఎంతగానో ఇబ్బంది పెట్టిన వాడిగా ఉన్నట్లు చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశారంటే, అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుని ఎంతగానో, ఇదిగో పలానా దమస్కు ప్రాంతంలో క్రైస్తవులు ఉండి ఉన్నారు, ఇదిగో మన మతాన్ని చెరిపివేస్తున్న వారిగా ఉన్నారు, మన మతములో ఉన్న వాళ్ళు కూడా ఆ క్రైస్తవ మతములోనికి వెళ్ళిపోతున్న వారిగా ఉన్నారు, ఈ మతము విస్తరించకూడదు, యేసు మార్గములోనికి ఎవరు కూడా వెళ్ళకూడదు, కాబట్టి వారిని బాధించి వారిని ఇక్కడికి తీసుకురావడానికి నాకు అధికారం ఇవ్వండి. అధికారుడి దగ్గరికి వెళ్ళి అధికారం పొందుకుని దమస్కులోనికి వెళుతున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించిన వాడిగా ఉన్నట్లు, అతనితో మాట్లాడినట్లు, అతడు ప్రభువుని దేవునిగా అంగీకరించినట్లు, బాప్తిస్మ పొందుకున్నట్లు, ఆత్మని పొందుకున్నట్లు, రక్షింపబడినట్లు, తర్వాత వెళ్ళి దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తున్నట్లు చూచి ఉన్నాము. అందులో ఉన్న ఒక మాట ఏంటంటే, సౌలు గారు
దేవుని యొక్క సంఘాన్ని హింసించుచున్నవాడిగా ఉన్నాడు, సంఘాన్ని చెల్లాచెదురు చేసిన వాడిగా ఉన్నాడు. మీరు చూడండి, యెరూషలేములో దేవుని సువార్త ప్రకటన చేయుచున్నప్పుడు ఈ సౌలు సంఘాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసిన వాడిగా ఉన్నాడు. అతడు పెడుతున్నటువంటి బాధలు తట్టుకోలేక ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్న ప్రజలు చెల్లాచెదరైపోయిన వారిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంటే సంఘాన్ని చెడగొట్టిన వాడే ఇక్కడ పౌలుగా మారి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి సంఘాన్ని కడుతున్న వాడిగా ఉన్నాడు, సంఘాన్ని బలపరుస్తున్న వాడిగా ఉన్నాడు. సంఘము ఎలాగైనా దేవుని దగ్గర ఉండాలని తన ప్రాణాన్ని కూడా పెరగడానికి సిద్ధపడుతున్న వాడిగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎలా మారుస్తాడు ప్రజలు అనేది మనకు అర్థమవుతుంది. సంఘాన్ని చెడగొట్టిన వాడే సంఘాన్ని కట్టడానికి ముందు వరుసలో నిలబడిన వాడిగా ఉన్నట్లు మనందరము కూడా చూస్తా ఉండి ఉన్నాము. ఈ రోజు కూడా దేవుడు మన సంఘములో అద్భుతమైన కార్యములు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి సంఘము ఎలా ఉండాలో, ఒక కాపరి ఎలా ఉండాలో, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలో దేవుడు మన దగ్గరకు వచ్చి ఆయన మనతో మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి సంఘమా, దేవుడు దిగి వచ్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనము తీసుకోవాలి. ఏదో కేవలము వినేవారముగా మాత్రమే కాదు, కానీ ఆ మాటల్ని మన హృదయములోనికి తీసుకుని వెళ్ళాలి. అర్థమవుతుందండి? చాలా మంది చెప్తారు, ఈ చెవిలో విన్నది ఈ చెవి నుంచి వదిలేస్తున్నారని. నీవు నేను వదిలిపెట్టే వారముగా ఉండకూడదు. ఈ విన్న వాక్యము మన హృదయాలలోనికి వెళ్ళి నాటబడాలి, నాటబడి అది ఫలించాలి. అది ఎంతగానో అభివృద్ధి చెందే విధముగా ఉండాలి. ఈ రోజు నువ్వు అభివృద్ధి చెందాలని, నీవు దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని అభివృద్ధి పరచాలని, బ్రతికించే జీవవాక్యాన్ని, అభివృద్ధి పరిచే జీవవాక్యాన్ని దేవుడు తీసుకుని వచ్చి ఇస్తున్నాడు. కాబట్టి మనందరము కూడా సంతోషముగా ఈ మాటలు మనందరము కూడా విందాం. మొట్టమొదటిగా సంఘముతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? పౌలు గారు దేవుని యొక్క ఆత్మ ద్వారా చెబుతున్న వాడిగా ఉన్నాడు. విశ్వాసులారా, సంఘములో ఉన్నటువంటి బిడ్డలారా, నా సహోదరులారా, మీరందరూ కూడా చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవుడు ఏ కాపరినైతే, ఏ వ్యక్తినైతే తన రక్తము ద్వారా కడిగి ఏర్పరిచినటువంటి సంఘం పైన ఒక నాయకునిగా, ఒక సేవకునిగా నియమించిన వాడిగా ఉన్నాడో, ఆ నాయకుడు, ఆ సంఘ కాపరి యొక్క అడుగు జాడలలో మీరు నడిచేవారిగా ఉండాలి. అతని ప్రవర్తనను బట్టి, అతడు చేయించిన పనిని బట్టి, అతడు చేయించిన సువార్తకి మీరందరూ కూడా లోబడి అతడిని మీరు సన్మానించే వారిగా మీరు ఉండాలి అని చెప్పేసి ఎంతగానో దేవుడు చెప్పుచున్నవాడిగా ఉన్నాడు. దేవుడు తాను ఎంతగానో ప్రాణం పెట్టి ఏర్పరచుకున్నటువంటి సంఘము పైనటువంటి కాపరిని, అంటే ఆ కాపరిని దేవుడు ఎలా నియమించుకున్నాడు అంటారు? అతని పట్ల దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ కాపరిని, ఆ యొక్క సేవకుని నమ్మాడు. కాబట్టి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి తన సంఘం పైన ఎంతగానో పెట్టినట్లు మనము చూస్తా ఉన్నాము. మనము చూసినట్లయితే నిర్గమకాండములో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నవారిగా ఉండి ఉన్నారు. అప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు? మోషే ఉన్న ప్రాంతంలోనికి వచ్చిన వాడిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఆ హోరోను ఉన్న ప్రాంతంలోనికి వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళొచ్చు, కానీ ప్రత్యేకముగా మోషే గారు తన యొక్క మామ యొక్క మందను మేపుకుంటున్నటువంటి ఆ ప్రదేశంలోనికి వెళ్ళి మాట్లాడినట్టే మోషేలో దేవుడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు చూచాడు. కాబట్టి అతనిలో కొన్ని ప్రత్యేకమైన లోకములో ఉన్న వారి కంటే భిన్నమైన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎంతగానో దేవుడు అతని దగ్గరికి వెళ్ళి దర్శించి మాట్లాడినట్లు, నీవు వెళ్ళాలి, నా ప్రజలందరినీ కూడా ఐగుప్తులో నుంచి కనాను దేశానికి తీసుకుని రావాలని మాట్లాడుతుంటే మోషే గారు ఆమెను ఏమన్నాడు? నేను ఎంతటి వాడనయ్యా, నేను నోటి మాంద్యమ కలిగిన వాడిని, నువ్వు వెళ్ళి చెప్పాలంటావు, నేను మాట్లాడలేను. నన్ను కాదు, ఇంకా ఎవరినైనా పంపించంటే నేను పంపించాలనుకున్నది నిన్ను, నీవేంటి ఇంకొకరిని పంపించమంటున్నావు? నేను నా పిలుపు విషయంలో పశ్చాత్తాప పడేవాడిని కాదు. నేను ఎవరిని ఏర్పరచుకోవాలనుకుంటున్నానో, ఎవరి చేత పరిచయం చేయించుకోవాలనుకుంటున్నానో వారి చేత చేయించుకుంటాను. నీవు నా పని చేయవలసిన వాడవై ఉన్నావు. కాబట్టి నీవు బయలుదేరనగానే
వెంటనే బయలుదేరిన వాడిగా ఉన్నాడు. వెళ్ళాడు, ఆయన ప్రజలందరినీ కూడా కనాను దాకా నడిపించినట్లు మనందరము కూడా చూస్తా ఉండి ఉన్నాము. దేవుడు మోషే గారిని నమ్మాడు కాబట్టి కొన్ని లక్షల మంది ప్రజలని ఆ ప్రాంతం నుంచి కనాను దేశానికి తీసుకురావడానికి దేవుడు నియమించిన వాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి ఎంతగానో వారి ద్వారా మోషేకి ఘనత వచ్చింది. అవునా కాదండి? అందరి ఎదుట ఐగుప్తులో చూసినప్పుడు ఆ రాజు ఎదుట, ఆ ఐగుప్తు ప్రజల ఎదుట మోషే గారు అంటే ఏంటండి, వణుకొచ్చేసింది వాళ్ళందరికీ కూడా. భయం వేసి, అమ్మో మోషే వస్తున్నాడా ఈ ప్రాంతానికి, ఆయన వస్తున్నారంటే ఈ రాత్రికి మాకు ఏదో ఉంది, మాకు మూడిందే, మా జీవితాల్లో ఏదో చేయడానికి వచ్చేస్తున్నాడని మోషేని చూచి భయపడిపోయిన వారిగా ఉండి ఉన్నది. దానికి కారణము దేవుని యొక్క మాటను బట్టి మోషే గారు వెళ్ళాడు కాబట్టి దేవుడు అతన్ని ఎక్కడ ఉన్నా ఘనపరిచిన వాడిగా ఉన్నాడు. మరి ముఖ్యంగా నమ్మకముగా మోషే గారు చేసిన వాడిగా ఉన్నాడు. ఆనాడు మోషే గారిని ఏర్పరచుకున్న దేవుడు, దాని తర్వాత యెహోషువ గారిని ఏర్పరచుకున్న దేవుడు, దాని తర్వాత సమూయేలు గారిని ఏర్పరచుకున్న దేవుడు, దాని తర్వాత ఇంకా చూసినప్పుడు ప్రవక్తలు ఎన్నుకున్న దేవుడు, దాని తర్వాత ఆయన ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి అపోస్తలులు, అపోస్తల తర్వాత కాపర్లు, ఇలా ఒక్కొక్కరిని ఆయన సేవలో నిలబెట్టాడంటే వారిని ప్రేమించాడు కాబట్టి, వారిలో ప్రత్యేకమైనది ఏదో దేవునికి కనబడింది కాబట్టి నియమించబడినట్లు మనము చూస్తా ఉన్నాము. మీరు చూడండి, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడికి ఎక్కడ చూసినా ఘనత కలిగినది. అవునా కాదండి? చాలా సందర్భాల్లో ఘనత కలిగింది. కానీ ఎక్కడైనా ఆ సేవకుడికి వ్యతిరేకముగా ఆలోచన చేసిన సందర్భాలు మీరు చూడండి. మోషే గారి దగ్గరికే మళ్ళీ వెళదాం. మోషే గారు దేవుని బట్టి నిలబడి ఉంటే తన కుటుంబంలో ఉన్న వాళ్ళే ఎవరో అహరోను గారు, తర్వాత మరి ముఖ్యంగా సహోదరి వంటి మిరియాము గారు ఏం చేస్తారు, దేవుడు నిన్ను మాత్రమేనా ఎన్నుకున్నదే, మమ్మల్ని కాదని చెప్పేసి మోషేకి వ్యతిరేకంగా మరి ముఖ్యముగా మిరియాము గారు ఆలోచన చేసింది. కొన్ని మాటలు విని ఉన్నది. అప్పుడు ఏం చేశాడు దేవుడు, మిరియామే కదా, నా బిడ్డలందరినీ కూడా ఎంతగానో పాట పాడించి నాట్యము చేస్తూ ఐగుప్తు నుంచి నడిపించుకుంటూ వస్తున్న బిడ్డ కదా, వద్దులే ఏమీ అనొద్దులని అనుకున్నాడా? లేదు. వెంటనే మోషేని, అహరోనుని, మిరియాము గారిని దేవుడు తన సన్నిధానానికి పిలిచిన వాడిగా ఉన్నాడు. పిలిచిన తర్వాత అహరోనుతోనూ మిరియాముతో మాట్లాడుతున్నాడు. నా సేవకుడు వంటి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడటానికి మీరు ఎందుకు ధైర్యం చేసిన వారిగా మీరు ఉన్నారు, ఎందుకు ఈ రకముగా ఉన్నారని చెప్పేసి దేవుడు వారిపైన కోపపడిన వాడిగా ఉన్నాడు. దేవుడు అక్కడ వదిలిపెట్టి బయటికి వెళ్ళంగానే మిరియాము గారి పరిస్థితి ఏమైపోయిందండి? దేవుడు వెళ్ళిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధానంలో ఉన్నాడు, బాగానే ఉంది. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మిరియాము గారికి ఏమొచ్చింది? కుష్టి వ్యాధి వచ్చిందా లేదా? దేవుని సేవకునికి వ్యతిరేకముగా మాట్లాడినది ఎవరైనా కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి సహోదరి అయినటువంటి మిరియాము గారినే దేవుడు వదలకపోతే, కాపరికి వ్యతిరేకంగా మాట్లాడితే మనల్ని వదులుతాడా దేవుడు? వదులుతాడా? వదలడు. అది ఎవరినైనా కూడా కావచ్చు. జ్ఞాపకం చేసుకునండి, ఈనాడు కాపరి అంటే ప్రేమ లేని వారుగా ఉన్నారు. కాపరిని ఒక పురుగుగా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో అడుక్కోవడానికి బతుకుతా కొరకు వచ్చాడని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎలాగైనా రాని దేవుడు చూస్తున్న వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క నామాన్ని బట్టి వాళ్ళు నిలబడుతున్న వారిగా ఉన్నారు. కాబట్టి మన మట్టికి మనము ఎంతగానో జాగ్రత్తగా ఉండాలి. ఏదో మీ కాపరిని మాత్రమే కాదు, ఈ భూలోకములో ఇచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క నామముల గురించి ప్రకటన చేయించినటువంటి ఏ సేవకునికి వ్యతిరేకముగా మనము మాట్లాడకూడదు. వారిని ప్రేమించాలి, వారిని సన్మానించాలి. వారు ఏ రకముగా ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాసానికి ప్రతిగా మనము కూడా ఏదైనా వారికి తోడుగా ఉండయ్యా, పాస్టర్ గారు మీరు సేవ చేస్తున్నారు, మీ వెనక మేము ఉంటాము, మీరు ముందుకు సాగండి అని చెప్పేసి ధైర్యపరిచే విధముగా ఆ సంఘములో ఉన్న విశ్వాసులు అందరూ కూడా ఉండాలని బైబిల్ వాక్యము మనకి నేర్పిస్తూ ఉండి ఉన్నది. కాబట్టి సంఘానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, నీకు బోధించడానికి, నీకు వాక్యాన్ని నేర్పించడానికి, ఆయన త్రోవలో నడిపించడానికి ఏర్పరిచినటువంటి ఆ సేవకుని యొక్క మాటలు సంతోషముతో స్వీకరించాలని, ఆ అడుగు జాడల్లో నడవాలని
దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. నీవు నేను సేవకుడిని సన్మానించకపోతే, నీవు నేను సేవకుడిని లెక్క చేయకపోతే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నువ్వు సేవకుడిని ప్రేమించకపోతే ఆ సేవకుడు చెప్పే మాటలు ఎలా వింటావు? మీరు నన్ను ప్రేమించలేదనుకోండి, నేను చెప్పే మాటలు వింటావా? ఈయన సోది మాటలు చెబుతాడు అనుకుంటారు, అవునా కదండి? అదే నన్ను బాగా ప్రేమించారనుకోండి, ఎలా ఉంటుంది? ఆ మనిషిలో దేవుడిని చూస్తారు. నాలో ప్రేమ, నన్ను చూడకపోతే, సరిగ్గా చూడకపోతే నాలో ఉన్న దేవుని ప్రేమను చూడలేరు. అర్థమవుతుందండి? ఏ కాపరైనా కూడా కావచ్చు. ఆ కాపరిని ఒక మానవుడిగా అనుకునే దానికంటే దేవుని నామాన్ని బట్టి నిలబడ్డాడు, దేవుడే అతనిలో ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుతుందని ఇష్టపడితే ఆ మాటలు మనందరం కూడా తీసుకుంటాం. కాబట్టి మొట్టమొదటిగా సేవకుడిని ప్రేమించే వారిగా ఉండాలి. సేవకుని యొక్క వెనకాల నిలబడే విధముగా ఉండాలి. సేవకునితో పాటు ఉండి సంఘము విస్తరింపబడే విధంగా నువ్వు ఏమి చేయాలో అవన్నీ కూడా చేసే విధముగా ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను మీ అందరితో కూడా. అబ్రహాము గారు తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు తన ఇంటి పెద్ద దాసుని పిలిచి, ఇదిగో నా బంధువుల దగ్గరికి వెళ్ళు, వివాహము చేయాలనుకున్నాను, అక్కడి నుంచి నాకు కోడలు తీసుకుంటారు అంటే ప్రార్థన ద్వారానే వెళ్ళాడు, ప్రార్థించాడు. ప్రార్థన ముగించక ముందుగానే అబ్రహాము గారు కోడలు వచ్చాయా, ఇదిగో నీళ్లు నీకు పెడతాను, నీ మందలకు కూడా పెడతాను, చక్కగా తాగండి, చక్కగా ఉండని చెప్పేసి ఉండి ఉన్నది. తర్వాత ఆ పెద్ద దాసుడు ఎంతగానో ఆ యొక్క సహోదరి యొక్క కుటుంబానికి వెళ్ళాడు. ఏ ఇంటికి? ఎవరింటికి? ఇస్సాకు గారి భార్య పేరు రిబ్కా గారింటికి, లాబాను గారింటికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత అతన్ని ఎలా ఆహ్వానించారండి ఆ ఇంటి వాళ్ళు? యెహోవా వలన ఆశీర్వదింపబడినవా, లోపలికి రమ్ము. చెప్పండి అందరూ కూడా. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము అని అతన్ని పిలిచినప్పుడు అతడు ఎంతగానో లోపలికి వెళ్ళాడు, ఎంతగానో వారు అతనికి ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందండి? అతడు ఎవరో పెద్ద దాసుడు రిబ్కా గారి యొక్క తల్లి గారికి, రిబ్కా గారి యొక్క సహోదరుడికి ఏమిచ్చాడు? బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు. ఓకేనండి? చాలా చాలా అమూల్యమైన శ్రేష్టం. మరి ఒక మానవుడిని అర్థం చేసుకోరండి, ఇక్కడ సేవకుడి గురించి కాదు, మానవుడే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రాని పిలిచిన వాళ్ళు ఎంతగానో బంగారాన్ని పొందుకున్నారు, వెండిని పొందుకున్నారు, అతి శ్రేష్టమైన ఈవులను పొందుకున్నప్పుడు అదే రకంగా దేవుని యొక్క సేవకుడు దేవుని ఆత్మ ద్వారా నింపబడి నీ ఇంటికి వస్తున్నప్పుడు, సంఘానికి వస్తున్నప్పుడు అతడిని కూడా నా దేవుని యొక్క బిడ్డ వస్తున్నాడని సంతోషంతో స్వీకరించుకుంటే ఈ యొక్క వ్యక్తిలో నుండి దేవుని యొక్క వాక్యము బయలుదేరి నీ దగ్గరికి వచ్చి ఆ వాక్యము నీకు ఆశీర్వాదకరముగా మారదంటారా? మారదా? అతడు బంగారం ఇచ్చేయడము, వెండిచ్చడము, కానీ దేవుడు ఏర్పరుచుకున్న సేవకుల ద్వారా నీకు ప్రతిదీ కూడా మేలే జరుగుతుంది. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, నా దాసుడు పలికిన మాటని నేను రూఢిపరుస్తాను. ఇంతకంటే గొప్ప వాగ్దానం ఏముందండి? ఏమన్నాడు? నా సేవకుడిని మీరు ఆహ్వానించినప్పుడు, నా సేవకుడిని చూచుకోవాల్సిన రీతిగా చూచుకొని ఉన్నప్పుడు అతడు ఏ మాట అయితే నీ గురించి పలుకుతున్నాడో ఆ మాటని నీ జీవితంలో నేను నెరవేరుస్తానని చెప్పేసి ఎంతగానో దేవుడు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉండి ఉన్నాము. కాబట్టి నీవు నేను దీవెన పొందుకోవాలంటే అర్థమవుతుందండి, ఏం చేయాలి? సేవకుడికి ఇవ్వవలసినటువంటి విలువ ఇవ్వాలి, సేవకుడిని ప్రేమించే విధముగా ఉండాలి, సేవకుడిని సేవకుడిగానే చూడాలి. ఓకేనండి? ఇప్పుడు దాకా మీ తమ్ముడిగా చూడండి, మీ బిడ్డగా చూడండి, వదిలేసండి. ఇంకా అన్నీ కూడా ఇంకా దేవుడి రాకడ వచ్చేస్తుంది. నా మట్టుకైతే నేను ఇక మీదట అన్నగా, తమ్ముడిగా ఇలా ఉండాలనుకోవట్లేదు, కానీ కాపరిగానే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే అన్నగా ఉండాలనుకున్నాను, దాని ద్వారా బడ్డను మరిగిపోతుంది, దాని ద్వారా సేవ సరిగ్గా చేయలేకపోతున్నా. ఓకేనండి? వీటిలోనే పడిపోతున్నాను. కాబట్టి కాపరిగానే ఉంటాను. ఒక కాపరి మీ కొరకు ఎంత ప్రార్థన చేయాలో ఇక మీదట ఇంకా అంతగా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే
దేవుడు మరలా నన్ను బ్రతికించిన వాడిగా ఉన్నాడు. మరలా నిజంగా లాస్ట్ వీక్ కూడా చెప్పాను, దేవుడు నన్ను బ్రతికించాడని. గడిచిన వారములో భయంకరమైన యాక్సిడెంట్ నుంచి దేవుడు నన్ను తప్పించిన వాడిగా ఉండి ఉన్నాడు అనమాట. ఈరోజు బలిపీఠం దగ్గరికి ఎలా నిలబడ్డానంటే దేవుని యొక్క కృప, ఆయన కనికరాన్ని బట్టి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇక మీదట ప్రభువు కొరకై నిలబడాలనుకున్నాను. అలాని మీ పక్షాన్ని నిలబడని కాదు, కానీ నిలబడతాను. ముందుగా దేవుని యొక్క వాక్యము ద్వారానే మీ గుడారాలలో నిలబడాలనుకుంటున్నాను, కానీ మిగతా ఏ విషయాల్లో కాదు. కాబట్టి నేను ఉండవలసిన రీతిగా నేను ఉంటాను, మీరు ఉండవలసిన రీతిగా కూడా మీరు ఉండండి. చక్కగా మనందరము కూడా దేవునిలో ఆత్మీయముగా ఎదుగుదాము. ఇక్కడ చూసినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనమ లోబడదామా, ప్రేమిద్దామా? ఎవరిని? యేసయ్యను ముందుగా, తర్వాత యేసయ్య మాటలు తీసుకొస్తున్నటువంటి కాపరిని కూడా ప్రేమించి వారముగా ఉందాం. ఇది మొట్టమొదటిగా దేవుడు చెబుతున్న మాట. రెండోదిగా చూచి ఉండి ఉన్నప్పుడు, మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. ఇది ఎవరితో? సంఘములో ఉన్న వారందరికీ కూడా చెబుతున్న వాడిగా ఉన్నాడు. భార్య లేదు, భర్తని లేదు, బిడ్డ లేదు, అందరూ కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ సమాధానముగా ఉండండి అని చెప్పేసి దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. దేవుడు సమాధానమునకే కర్త. ఆయన సమాధానము మనలో ఉండాలంటే మనము కూడా మన చుట్టూ ఉన్న వారితో సమాధాన పడే విధముగా ఉండాలి. సమాధానముగా ఉండమని ఈ సమయమందు ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఏ రకముగా మన చుట్టూ ఉన్న వారితో ఉంటున్నాము? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. ఉందా లేదండి? ఉందా లేదా చెప్పండి. సమాధానపరచువారు ధన్యులు. పక్కన ఉన్న వాళ్ళకి తిరగండి, షేక్ హ్యాండ్ ఇస్తూ నవ్వుతూ చెప్పండి, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువు చెప్పుచున్నాడు, నీవు అందరితో, ఎవరితో? అందరితో సమాధానముగా ఉండమని ప్రభువు చెప్పుచున్నాడు. నీవు సమాధాన పడాలి. దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆ మత్తయి సువార్తలో ఉన్న మాటను నెరవేర్చాలి. అప్పుడే నీవు దేవుని కుమారుడుగాను, అప్పుడే నీవు దేవుని కుమార్తెగాను ఉండెదవు. కాబట్టి నీ కుటుంబము వారితోనూ, నీ సంఘములో ఉన్న వారితోనూ సమాధానముగా ఉండు. ప్రభువు చూచుచున్నాడు. నీవు సమాధానముగా ఉన్నావో, మరి ఎలా ఉన్నావో ప్రభువు చూచుచున్నాడు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండి అందరితో సమాధానపడు. ఆమేన్, 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 హల్లెలూయా. ఇది ప్రభువు చెప్తున్నాడు. ఎవరితో సమాధానం? అందరితో అండి. చెప్పండి, అందరిలో ఎవరితో? భర్త భార్యతో, భార్య భర్తతో, తల్లిదండ్రులు బిడ్డలతో, బిడ్డలు తల్లిదండ్రులతో, అక్క తమ్ముడితో, అక్క అన్నతో, తమ్ముడు చెల్లితో, ఇలా ఒకరిని ఒకరితో సమాధానముగా ఉండాలి. సంఘమంతా ఒకటై ఉండాలి, ఇల్లంతా ఒకటై ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి, ఇంటిలో అసమాధానము ఉండకూడదు, ఇంటిలో అల్లర్లు ఉండకూడదు, ఇంటిలో కేకలు ఉండకూడదు, ఇంటిలో పెడబొబ్బలు ఉండకూడదు. అలాంటి కుటుంబాలలో సమాధానము లేని చోట, సమాధాన పడదామన్న ఆలోచన కూడా లేని చోట ప్రభువు ఉండడు. అర్థమవుతుందండి? గడిచినటువంటి దినాలలో మీ అందరితో కూడా చెప్పాను, మీరు ఉన్న స్థలంలోనికి దేవుడు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని. గొడవల కుటుంబాలకి దేవుడు వస్తాడా?
చీటికి మాటికి ఎంతగానో ఇదిగా చేసుకునే కుటుంబాలకి దేవుడు వస్తాడా? సమాధానముగా ఉండమని ప్రభు చెప్పాడు. నా భర్తతో, నా భార్యతో, నా బిడ్డలతో సమాధాన పడమన్నాడు. కాబట్టి పరిస్థితులు ఎలా అయినా కూడా సమాధానముగా ఉంటానని నీవు అనుకుని సమాధాన పడుతుంటే దేవుడు నిశ్చయముగా నీ కుటుంబంలోనికి దిగి వస్తాడు. నిశ్చయముగా నీ జీవితంలో గొప్ప కార్యములు చేయవాడిగా ఉంటాడు. పూచెల్లి, నిశ్చయముగా దేవుడు నీ కుటుంబాన్ని దర్శించాలంటే, నిశ్చయముగా దేవుడిని దర్శించాలంటే నీ కుటుంబంలో దేవుని యొక్క వాక్యమైనటువంటి సమాధాన వాక్యము ఉండాలి. అర్థమవుతుందండి? సమాధాన పడదామా? అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, నీ భర్త ఎలాంటి వాడైనా, నీ భార్య ఎలాంటిదైనా, నీ బిడ్డలు ఎలాంటి వాళ్ళైనా, నీ తండ్రి ఎలాంటి వాడైనా, నీ తల్లి ఎలాంటిదైనా, అవతల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీవు మట్టికి వారితో సమాధాన పడాలి. అర్థమవుతుందండి? ఇది నేను కాదు, ప్రభువు చెప్పుచున్న మాట. నీవు సమాధాన పడకుండా నీవే అడుగు వేసి ఏదో ఇదిగా చేసావనుకోండి, దేవుడు నిన్ను వదలడు. నా వాక్యాన్ని దాటి వెళుతున్నావు, నా ఆజ్ఞని దాటి వెళుతున్నావు, కాబట్టి ఇది నీకు మంచిది కాదని ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సంగమా, ప్రత్యేకంగా యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రులతో సమాధానముగా ఉండండి. భార్యలారా, మీ భర్తలతో సమాధానముగా ఉండండి. భర్తలారా, మీ భార్యలతో సమాధానంగా అందరము కూడా కలిసిమెలిసి ఉండాలి. మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథము 133వ కీర్తన చాలా స్పష్టంగా చెప్తుంది. చూడకుండా చెప్పే కీర్తన తిప్పుతున్నారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చెప్పండి. పరిమళ తైలము వలె ఉండును, సియోను కొండల మీదికి దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఏమని సెలవిచ్చాడు? ఏ కుటుంబంలో అయితే అన్నదమ్ములు, అక్క చెల్లెండలు, భార్యాభర్తలు అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యముగా ఉంటారో, ఎక్కడైతే సమాధానం ఉంటుందో, నా వాక్య సమాధానం ఎవరిలో ఉంటుందో అక్కడ ఆశీర్వాదములు శాశ్వత జీవం ఉండవాలని నేను ప్రకటించాను, నేను పలికి ఉన్నాను. ఆ మాట ఆ కుటుంబంలో నెరవేర్చబడుతుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఎంతమంది నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలనుకుంటున్నావు? ఎంతమంది నీ కుటుంబంలో దేవుని యొక్క ఆ వాగ్దానం నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉన్నారు? ఎత్తండి చేతులు. ఉంటే ఏం చేయాలి? నా ఇంటిలో సమాధానం వద్దన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. నా ఇంటిలో సమాధానం వద్దు, ఆశీర్వాదం వద్దన్న వాళ్ళ చేతులు ఎత్తండి. బాగా నెలట్టుగా ఉన్నారా? మంచిది. అయితే ఆ సమాధానము రావాలన్నా, ఆ ఆశీర్వాదము దేవుడు పలికినటువంటి ఆ ఆశీర్వాదము రావాలన్నా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సమాధానముగా. ఎవరితో? 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 అందరితో వద్దు, నాకు ముందు నీ ఇంటి వాళ్ళతో చెప్పు. నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో, నీ అత్తమామలతో నీవు సమాధాన పడాలి. సమాధాన పడుతున్నావు అనుకో, ఆశీర్వాదములు ఆటోమేటిక్గా లోపలికి వచ్చేస్తా ఉంటాయి. ఏమని పిలిచారు వీళ్ళు? లాభాన వాళ్ళు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రాయ్యా అనగానే లోపలికి రావటము, బంగారం మొత్తం కూడా వీళ్ళు దోచుకోవడం అనేది కదంటే తీసుకోవటం. అవునే కదా? ఇప్పుడు కూడా సమాధానమా రా అని చెప్పేసి నువ్వు ఆ సమాధానాన్ని కోరుకుంటూ ఉంటే అర్థమవుతుందండి. నీ భర్తల నుంచో, నీ భార్యల నుంచో, నీ బిడ్డల నుంచో దాన్ని ఆహ్వానిస్తూ ఉంటే, నువ్వు కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆశీర్వాదము నీ ఇంటిలోనికి ప్రవాహము వలె వస్తుంది. నేను పలికిన మాట కాదు, చెబుతున్న మాట కాదు, దేవుడు చెబుతున్న అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవము ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సమాధాన పడే వాళ్ళ కుటుంబాలలో దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుంది. అర్థం చేసుకునండి.
కాబట్టి నీ ఇంటిలో ఉండాలి. మరలా ఇంటి తర్వాత మనకి ఇంకొక ఇల్లు మనం అందరమే. ఓకేనండి. ఈనాడు సంఘములో ఏమైపోతున్నాయి? గ్రూపులు. ఓకేనండి. ఏ గ్రూపు? అమర్ అన్న గ్రూపు, ప్రశాంత్ అన్న గ్రూపు, లేదంటే ఓమమ్మ గ్రూపు, లేదంటే మా అక్క లేదు కదా, ఏడున్నా ఇంటా ఉంటుందిలేండి, సురేఖ అక్క గ్రూపు, అదిగో లైన్లోకి వచ్చి ఉంది, జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రూపులు ఈ గ్రూపులుగా ఉంటే అది ఏక ఆత్మ ద్వారా నడిపబడుతున్న సంఘము కాదు. సంఘములో కాపరి, సంఘములో ఉన్న విశ్వాసులు ఏక తాటి పైన ఉండాలి. జ్ఞాపకం చేసుకోనండి. ఏక మాట పైన ఉండాలి. మనందరము కూడా ఏక ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాము, ఏక దేవుని ద్వారా నడిపించబడుతున్నాము. కాబట్టి మనందరిలో కూడా దేవుని యొక్క ప్రేమ ఉండాలి. ఒకవేళ నేనే ఎవరి గురించైనా కూడా తప్పుగా మాట్లాడితే వెళ్ళిపోయి సమాధాన పడాలి. అక్క క్షమించు, నా తమ్ముడా క్షమించు, ఇక మీదట అలా ఉండొద్దు, మనిద్దరము కూడా ప్రేమగా ఉందామని సమాధాన పడే విధముగా మనం ఉండాలి. ఈ ఒక్క వాక్యం అంతా అయిపోయిన తర్వాత, చర్చ అంతా ముగించబడిన తర్వాత, కోపద్వేషాలు ఏదైనా ఉన్నా కూడా వెళ్ళి వాళ్ళకి కౌగిలించుకుని, అక్క ఇక మీదట నేను ఇలా ఉండను, నా చెల్లి ఇక మీదట ఇలా ఉండను, మనందరము కూడా ఏకముగా ఉందని చెబుదామంటే ఆల్రెడీ గొడవలు ఉన్నాయనే కదా అర్థం. లేకపోతే దేవుడు దీవిస్తాడు. ఉన్నాయి అనుకోండి, దెబ్బలే. నేను సమాధాన పడమని చెప్పాను, నువ్వు సమాధాన పడడం లేదు. కాబట్టి చూసి చక్కగా నా చెయ్యి చరుస్తాను అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి అందరితో సమాధాన పడతాడు. మన సంఘం పేరేంటండి? ఎప్పుడు చెప్తూనే ఉంటానులేండి, తెలుగులో చెప్పండి. దేవుని ప్రేమ, యేసు ప్రేమ పరిచర్యలు. ఓకేనండి. ఏంటి? యేసు ప్రేమ పరిచర్యలు. మనలో ఆ ప్రేమ లేకుండా ఈడు ఎంత పెట్టుకుంటే ఏం ఉపయోగం? మనలో దేవుని ప్రేమ ఉండాలి, మనలో దేవుని సమాధానం ఉండాలి, మనలో దేవుని వాక్యం ఉండాలి. వాక్యం ఉన్న ప్రతి ఒక్కడు కూడా అందరితో సమాధాన పడతాడు. జ్ఞాపకం చేసుకునండి. ఎగ్జాంపుల్కి వెళదాం. అబ్రహాము గారు ఎంతగానో బావుల విషయంలోను, తర్వాత ఇస్సాకు గారు బావుల విషయంలోను, ఇస్సాకు గారి దగ్గర కదా మెయిన్. ఇస్సాకు గారు బావులు తవ్వింది ఎవరు? యాకోబా. ఇస్సాకా, అబ్రహాము గారా, యాకోబు గారా? ఇస్సాకే కదా కనపడుతున్నది. వచ్చి వాళ్ళందరూ కూడా అంటుంటే వాళ్ళతో ఎలా ఉన్నాడు? ఒక చోట ఆపుతుంటే ఇంకొక చోటకి. అబ్రహాము కూడా ఉందా? ఉన్నాయిలేండి, అన్నీ ఉన్నాయి, అందరి కూడా ఉన్నాయి. అయితే వాళ్ళు ఎవరితో గొడవ పడలేదు. మీరు చూడండి, అబ్రహాము గారిని కావచ్చు, ఇస్సాకు గారిని కావచ్చు, యాకోబు గారిని కావచ్చు, వీళ్ళని మీరు చూడండి, ఎవరితో గొడవ పడలేదు. వాళ్ళు ప్రతి ఒక్కరితో సమాధానముగానే ఉన్నారు. వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా కూడా తన చుట్టూ ఉన్న వారితో సమాధాన పడ్డారే గాని ఎవరికి వ్యతిరేకంగా ఆలోచనలు చేయలేదు. ఒక్క చోట మాత్రమే అబ్రహాము గారి యుద్ధానికి వెళ్ళాడు. ఎప్పుడో తెలుసండి? తన సహోదరుని బంధించి తీసుకుని వెళుతున్నప్పుడు యుద్ధము చేసి వారిని తీసుకుని వచ్చిన వాడి అప్పుడే ఆయన కోపపడ్డాడు, కానీ మిగతా సమయంలో సమాధాన పడ్డాడు. దేవుని వాక్యం ఉన్నది కాబట్టి అందరితో సమాధానముగా జీవించగలిగిన వారిగా ఉండి ఉన్నారు. తారతమ్యాలు లేకుండా ఉన్నారు కాబట్టి వారు అన్నదమ్ములు కలిసి నివసించలేనంత విస్తారమైన దీవెనని పొందుకున్న వారిగా ఉండి ఉన్నారు. ఈరోజు నీవు కూడా అందరితో సమాధాన పడుతుంటే నీ ఇంటికి ఆశీర్వాదాలు వస్తాయి, నీ సంఘంలోనికి ఆశీర్వాదాలు వస్తాయి. జ్ఞాపకం చేసుకోనండి. గుంపులుగా ఉండి ఒకరి ఆలోచన ఒకటి, ఇంకొకరి ఆలోచన ఇంకొక రకంగా ఉండి కుమ్మరించండి. ఏం కుమ్మరిస్తాడు? ఎవరిపైన కుమ్మరిస్తాడు ఆయన? అర్థమవుతుందా? ఏకాత్మతో నింపబడి, అయ్యా మేమందరము కూడా ఏకమై ఉన్నాము, ఏకాత్మతో ప్రార్థన చేయించున్నాము, ఏక మనసుతో ప్రార్థన చేయించున్నాము. ఈరోజు ఈ సంఘంలోనికి నువ్వు దిగి రావాలి. ఈరోజు నీ అభిషేకము మాకు కావాలి, ఈరోజు నీ కరుణాహస్తము మా పైకి రావాలి అని మనము ప్రార్థన చేస్తే అప్పుడు నిజముగా దేవుడు దిగి వస్తాడు. ఆ సంఘము అన్ని విషయముల్లో కూడా దీవెన పొందుకుంటూ ఉన్నది. జ్ఞాపకం చేసుకోండి.
కాబట్టి సంఘములో అందరము కూడా జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా సమాధాన పడమంటున్నాడు. మూడవదిగా చూడండి, సహోదరులారా నేను మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమియ్యుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి. ఇది ఎవరి గురించి చెబుతున్నాడు? మన గురించే. ఇక్కడ ఒక మాట ఉంటుంది కదా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడు అంటే బయట ఉన్న వాళ్ళకి వెళ్ళి వాడు ఏదో చేయట్లేదని మనం వెళ్ళి చెప్తామా? నేను చెప్పిన అర్థం చెప్పండి. అన్యుల దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు అక్రమముగా నడుచుకుంటున్నావు, నా దేవుడు క్రమముగా నడుచుకోమనని 2 మాటలు మాట్లాడామనుకోండి, నువ్వెవడవరా చెప్పడానికి కానీ లాగి కొడతాడు. అవునా కదండి? కాబట్టి వాళ్ళ గురించి కాదు ప్రభు చెప్తున్నది. నీ ఇంటిలో, నీ సంఘములో ఎవడైనా దేవుని నామమని చెప్పుకుంటూ అక్రమముగా ఎవడైనా నడుచుకుంటా ఉన్నట్లయితే వాడి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యము ఈ రకముగా చెబుతూ ఉండి ఉన్నది, ఇదిగో మనము క్రమమైన పద్ధతిలో నడుచుకోవాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, నీవు దేవుని యొక్క వాక్యాన్ని దాటి నువ్వు వెళ్ళి పాపము చేయుచున్నావు, ఇది మంచిది కాదు, కాబట్టి నువ్వు మారు అని అక్రమముగా నడుచుకున్న వాడిని మార్చి ప్రభు మార్గంకు తీసుకువస్తే దేవుడు ఎంతగానో సంతోషించేవాడిగా ఉంటాడు. నేను గాదిలో పోతే పైన నా మాట వినట్లేదని వదిలిపెట్టే విధముగా మనము ఉండకూడదండి. సరి చేయడానికి, మన కుటుంబంలో ఉన్న వారిని సరి చేసుకోవడానికి మనం ఎంతగానో జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యము మనకి నేర్పిస్తూ ఉండి ఉన్నది. చెడిన వారిని ధైర్యపరచుడి. ఏంటండి? చెడిన వారిని ధైర్యపరచు. ధైర్యం చెడిన వారిని బాగానే చదువుతున్నారు. ఓకేనా? ధైర్యం ఎందుకు చెడిపోతుందా మనకి? అది ఎలాగో ఒక శ్రమ వచ్చిందనుకోండి, మనలో ఉన్న ధైర్యము కొంచెం సన్నగిలి, మన చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి ధైర్యము చెడిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నీ ఎదుట ఉన్నవాడు, నీ సంఘములో ఉన్నవాడు, నీ ఇంటిలో ఉన్నవాడు బాధలో వేదనలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి, నేనున్నాను, మన దేవుడు ఉన్నాడు, మన దేవుని యొక్క వాక్యం ఉన్నది, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు ధైర్యముగా ఉండని ఆ వ్యక్తిని ధైర్యము కల్పించే మాటలు చెప్పి నువ్వు ధైర్యపరిచావనుకోండి, వాడు ఏమవుతాడు? ధైర్యం తెచ్చుకుని, అవును కదా, నా దేవుడు నాకున్నాడు, అవును కదా, ఈరోజు నా కష్టకాలంలో నా వాళ్ళందరూ కూడా నా వెనకాల ఉన్నారు అని చెప్పేసి వాడికి ధైర్యం వస్తుంది. అవునా కదండి? వాడు ఆల్రెడీ భయపడిపోతున్నప్పుడు, వెనకాల ఎవరు కూడా లేకుండా, ఇదిగో నువ్వు తప్పు చేస్తావు కాబట్టి ఇలా అయిపోయిందని చెప్పేసి వాడిని వదిలిపెట్టేస్తే వాడు ఏమైపోతాడు? దానికి భయపడిపోయి చివరికి పూర్తిగా తన జీవితాన్ని నాశనం చేసుకునే వాడికి అయిపోతాడు. కాబట్టి ఎవడైనా కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చే వారముగా మనము ఉండాలి. జ్ఞాపకం చేసుకుని అర్థమవుతుందా? ఎంతగానో ధైర్యము చెడిన వారిని మీరు ధైర్యపరచండి. దేని ద్వారా? మన మాటల ద్వారా అయితే ధైర్యపరచలేము, కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ధైర్యపరచగలము. వాక్యము ధైర్యాన్ని తీసుకుని వస్తున్నది. కాబట్టి మాటల్ని గట్టిగా పట్టుకుని ఇంకా చూడండి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి. ఏంటండి? అందరి ఎడలంటే ఏముండాలంట? దీర్ఘశాంతము కలిగిన వాడిగా ఉండాలంట. దీని అర్థం ఏంటో చెప్పండి, మీకు అర్థమైంది? అందరి ఎడల దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉండండి. మీకు తెలిసిన అర్థం చెప్పండి. నేను శ్రీనివాస బ్రదర్ని బాగా చెప్పేశాడు. నేను శ్రీనివాస బ్రదర్ని తిడుతూనే ఉన్నాను, అరుస్తూనే ఉన్నాను, కోపపడుతూనే ఉన్నాను అనుకోండి, దేవుడు బ్రదర్ ఏం చేయాలి? మౌనముగా ఇదేన్ని బట్టి దేవుడు చెప్పాడు, అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండండి. అవతలడు ఏం చేసినా నీకు అనవసరము. నీవు నీ భక్తిని, నీ పరిశుద్ధతను, నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఓపిక కలిగి ఉండు, సహనము కలిగి ఉండు, జాగ్రత్తగా ఉండని చెబుతున్న వాడిగా ఉండండి. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయో తెలుసండి? సమయము సందర్భం చూసి అడుగు పెడతాయి అన్నమాట. నువ్వు విశ్వాసివా కాదా? నువ్వు సహనము కలిగిన వాడవా కాదా? దీర్ఘశాంతం అనే ఫలాన్ని ఫలించావా లేదని ఎంతగానో బయటికి తీసుకురావడానికి మన పక్కన ఉన్న వాళ్ళే గిల్లుతూ ఉంటారనమాట. ఓకేనండి? అర్థమవుతుందా? గిల్లిన తర్వాత నన్ను గిల్లుతావా అని రెచ్చిపోయావు అనుకోండి, ఏమవుతుంది? అయిపోతుంది, అంతా కూడా స్మాష్.
ఇప్పటి వరకు నువ్వు కలిగి ఉన్న భక్తి, నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసము, నీవు కలిగి ఉన్న పరిశుద్ధత ఒక్క దెబ్బకి ఆవిరై వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? ఏమైపోతుంది? ఆవిరై వెళ్ళిపోతుంది. ఏది? మనలో ఉన్నదంతా కూడా ఊడిపోతుంది. జ్ఞాపకం చేసుకొని ఏది వచ్చినా మనం ఎలా ఉండాలంటే దున్నపోతులాగానే ఉండాలి. అవతల వాడు తిట్టని, కొట్టని, అవమానించని, ఏమేచని మనం సాధ్యమని ఉండట్లేదు. కానీ ప్రాక్టీస్ చేద్దాం. మీకు ఎప్పుడు కూడా దున్నపోతు గురించి చెప్తాను కదా, మొన్న వారంలో కూడా జరిగింది చెప్తాను చూడండి. జాయ్ వాళ్ళు నేను తీసుకుని స్కూల్ నుంచి వస్తా ఉన్నానమాట. ఒక దున్నపోతు ఔటర్ రింగ్ రోడ్లో వండుకుని ఉందన్నమాట. ఎక్కడ? మన వీధుల్లా కాదు, ఔటర్ రింగ్ రోడ్లో వండుకుంది. అది ఔటర్ రింగ్ రోడ్ అంటే ఎలా ఉంటాయి? లారీలు వస్తాయి, బస్సులు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి, కార్లు వస్తాయి, బైకులు వస్తాయి, సౌండ్ గజిబిజిగా ఉంటుంది. ఏమైనా కానీ నా పాటికి నేను వండుకున్నానా, నిద్రపోయానా? ఇదే కదా. మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? అలా అని మిమ్మల్ని దున్నపోతులతో నేను పోల్చట్లేదు. దాని స్వభావం ఏమైనా జరగని నా విశ్రాంతిని, నా సమాధానాన్ని, నా భక్తిని, అంటే అది అలా ఉంటుంది. మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలు ఉండి మనం, ఓహో ఇది వస్తుందా, ఇది ఆశీర్వాదం కొరకు నేను మౌనముగా ఉండాలి. అర్థమవుతుందండి? మౌనముగా ఉండాలి. యోబు గారు చేసినది ఏంటంటే, అతని జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే మౌనముగా ఉండడం నేర్చుకున్నవాడిగా ఉన్నాడు. చుట్టూ శ్రమలు, ఒక పక్కన భార్య నుంచి, ఒక పక్కన స్నేహితుల నుంచి ఎంతగానో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అతడు తన సమాధానాన్ని వదులుకోలేదు, తన భక్తిని విడిచిపెట్టలేదు, తన విశ్వాసాన్ని, దేవుని పైన ఉన్న విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అలాగే ఉన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడేం చేసిన వాడిగా ఉన్నాడు? యోబు, నువ్వు నాకు ఇష్టమైన వాడుగా ఉన్నావయ్యా, తీసుకో, రెండంతల ఆశీర్వాదం తీసుకో, అంతకుముందు కలిగిన దానికంటే ఇస్తున్నాను తీసుకో అని ఇచ్చాడా? లేదండి. ఎవరికి ఇచ్చాడు? చక్కగా ఉన్నవారితో. అలా కాకుండా ఏందమ్మా, బాగా నేను పెట్టినప్పుడేమో తిన్నావు, చక్కగా మంచి మంచి పట్టు చీరలు కడుక్కున్నావు, బంగారం వేసుకున్నావు, ఈరోజు నాకు రోగం వచ్చేపాటికి, నా ఒంటి పైన కురుపులు వచ్చేపాటికి, నా ఆస్తి కోల్పోయేపాటికి చచ్చిపోమంటావా? ముందు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అన్నాడా? నేనెందుకు చావాలి, నువ్వు చావాలి అన్నాడా? ఏమన్నా? ఆమెతో కూడా ఉన్నాడు. మళ్ళీ ఆమెతో కాపురం చేశాడు, మళ్ళీ బిడ్డలను అన్నాడు. చూడండి ఎంత ఇదో చూడండి. వ్యతిరేకముగా చేసిన ఆమెతో సమాధాన పడి కాపురము చేసిన వాడిగా ఉన్నాడు. నా భార్య నన్ను ఒక మాట ఉందలే అని చెప్పేసి దూరం అయిపోయామని అనుకోండి, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకము. నా భర్త అన్నాళ్ళని నేను వెళ్ళిపోయి ఉంటాను అని అనుకుంటే అది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకము. దేవుడు చెప్తున్నాడు, నా అన్న అన్నాడు అని దూరముగా వెళ్ళిపోతే అది వాక్యానికి వ్యతిరేకము. నా అన్నే కదా, నా అన్నే కదా, నా అక్కే కదా, నా వారే కదా, ఒక మాట అన్నారు పడితే ఏమైపోతుందని నువ్వు అక్కడే ఉండి, అయ్యా నేను చక్కగా ఉన్న వీళ్ళని అంటున్నారు, వీళ్ళని మార్చునా ప్రభు అంటే మార్చడా? దేవుడు మారుస్తాడు. ఏది ఉన్నా కూడా కలిసి ఉండే ఏదైనా చేయాలి. జ్ఞాపకం చేసుకుని వాక్యానికి వ్యతిరేకముగా దేవుని బిడ్డల బట్టి మనము వెళ్ళకూడదు. ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు, నీవు దీర్ఘశాంతము కలిగి ఉండండి. నీకు ఆ సమస్య వచ్చినప్పుడు నీవు దీర్ఘశాంతము చూపించకపోతే నీవు ఏ రకముగా దేవుని యొక్క బిడ్డవు, ఏ రకముగా నేను విశ్వాసాన్ని చెప్పుకుంటున్నావు? సమాధాన పడండి, దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉండండి, ఓపిక కలిగిన వారిగా ఉండండి, అందరితో ప్రేమగా ఉండండి, అందరితో కూడా చక్కగా ఉండండి. ఇదే దేవుడు సంఘానికి నేర్పించుతున్నటువంటి మాట. మనమే చేయకపోతే ఇంక ఎవడు చేస్తారండి? లోకములో ఉన్నవాడు. మనము లోకములో ఉన్న వారికి యేసయ్యను చూపించాలి. ఇదిగో ఈ కుటుంబము ఎలా ఉన్నదని లోకానికి చూపించే విధముగా మనము ఉండాలి. కాబట్టి ప్రేమిన సంగమ, అందరితో దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉండండి. తర్వాత చూడండి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. క్లియర్ మాటలు కదా ఈరోజు. ఏమని చెప్తున్నాడు? చెప్పండి గట్టిగా. ఎవడైనా నీకు కీడు చేస్తే వాడికి ఏం చేయమంటున్నాడు? అలా ఇలా టిట్ ఫర్ టాట్ అని ఒకటి ఉంది కదా, ఉందా లేదా? మళ్ళీ ఇంకోటి ఏంది, మా జాయి వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఏదో అంటారన్నమాట, అబ్బా ఏదో ఒక మాట అంటారన్నమాట, గుర్తురావట్లేదు నాకు. భలే ఇచ్చారంటే ఆ డైలాగ్ అది టైంకి ఇస్తారు కదా,
ఏదోలే నడుపు, ఓకే వదిలేస్తాను, దాన్ని వదిలేస్తాను. పంచులు ఇచ్చినట్టు అంటారు కదా ఏదో, ఓకే పంచులు అంటే ఈ పంచులు కాదు, వద్దులే నేను మళ్ళీ డైవర్షన్ అయిపోతున్నాను. జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఒక మాట అంటాడా అని నువ్వు ఎదురు తిరిగి ఇంకొక ఇదన్నావు అనుకోండి, కీడు చేశాడు వీడికి కీడే జరగాలని నువ్వు చేయాల్సిన పని లేదు. వీడికి కీడు జరిగితే, నన్ను అన్నాడు కదా వీడికి ఏదైనా జరిగితే బాగుండని అనుకున్నావు అనుకో, అదే నీ తలపైకి వచ్చేస్తుంది. కీడుకు ప్రతిగా ఎవరికి కూడా కీడు చేయకూడదు, మేలే చేయాలని దేవుడు చెబుతున్నాడు. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు సాతాను సంబంధి. అర్థమవుతుందా? కీడు చేయవాడు ఎవరి సంబంధి? సాతాను సంబంధి. మేలు చేయవాడు దేవుని యొక్క సంబంధం. అదే చెప్తున్నాడు, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకున్నాడు. మా అత్త బాగా ఉన్నప్పుడు నా పైన ఎగిరింది, ముసలతనం వచ్చిన తర్వాత చూసుకుంటా నా సంగతి ఎవడు అన్నం పెడతాడో చూద్దాం కదా అని అనుకున్నావు అనుకో, ఓకేనా? నా కోడలు అని నువ్వు అత్త నువ్వు అనుకున్నావు అనుకో, ఓకేనా? మామల దగ్గర రావులండి అట్లాంటి, అత్త కోడల దగ్గరే కదా వచ్చేది. ఇలా అనుకుని సంగతి చూస్తానులేని అనుకున్నారు అనుకోండి, నీ సంగతి చూస్తాడు ఎవరో? ఆకాశముందున్నటువంటి దేవుడు. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, పాడండి, మీకు వచ్చు, నేను ఎందుకు పాడుతున్నా కూడా మీకు తెలుసు. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. ఎందుకు చూస్తున్నాడు? నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావో, ఏ మేలు చేస్తున్నావో, ఏ కీడు చేస్తున్నావో, ఏమి చేయుచున్నావో అన్నీ చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు చెప్తున్నామా, కీడు చేయటం మానేసాయి. నీకు కీడు చేసిన వారికి మేలు చేయటము అలవాటు చేసుకో, మేలు చేయి. వాడికి మేలు చేస్తున్నప్పుడు వాడిపైన కుప్పలు తెప్పలుగా నిప్పులు కురిపించినట్లు అవుతుంది. కాబట్టి మేలే చేయని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. సంఘము ఎప్పుడు కూడా అందరికీ మేలే చేసే విధముగా ఉండాలి, ఓకేనండి? మనమే ఉన్నాం, మనకి వ్యతిరేకమైనటువంటి గవర్నమెంట్ ఉందనుకోండి, ఓకేనా? మనల్ని బాధ పెట్టే గవర్నమెంట్ అనుకోండి, ఈ గవర్నమెంట్ నాశనం అయిపోవును గాక, ఈ గాకలు కాదు, ఈ గవర్నమెంట్ మారును గాక, ఈ గవర్నమెంట్ పరిపాలించే నాయకుల ఆలోచనలు మార్చబడును గాక, ఇదిగో ఎవరైతే సంఘాలను చెడగొడుతున్నారో వాళ్ళే సంఘాలు కట్టును గాక, వాళ్ళే ప్రకటించును గాక. ఈ బలకలు ఎందుకంటే సంఘాన్ని ప్రారంభంలో కూడా చెప్పాను, సంఘాన్ని చెడగొట్టిన ఆయనే సంఘాన్ని కడుతున్నాడుగా ఉన్నాడు, చంపడానికి వెళ్ళిన ఆయనే చావడానికి సిద్ధంగా వెళ్ళిన వాడిగా ఉన్నాడు, కావునా కదండి? కాబట్టి మనకి ఎవరు కీడు చేస్తున్నారో వారికి మేలు చేయాలయ్యా, వారిని మార్చాలి, వారి తలంపులు మార్చు, వారి క్రియలు మార్చు, వారి జీవిత విధానాన్ని మార్చు, అన్నిటిగా మార్చు. నేను వారి కొరకై మేలైనది ప్రార్థన చేయగలను కాబట్టి వారి మార్పు నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. నేను మేలు చేయి, ప్రార్థననే మేలు, నిశ్చయముగా గొప్ప కార్యములు చేస్తాడు. ఇంకా ఏమని చెబుతున్నారండి? మీరు ఒకరిని ఎడల ఒకడును మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఫుట్నోట్లో ఇంకేముంటుందండి అక్కడ? మేలైన దానిని వెంటాడుడి, మేలును మాత్రమే వెంబడించు. మేలంటే ఏంటి? దేవుడే, అందులో ఇంకెలాంటి సందేహం లేదు. ఇక్కడ అన్నీ కూడా చాలా క్లియర్గా చెబుతున్నాడు. నా బిడ్డలారా, మేలే చేయటం నేర్చుకోనండి, మేలు మాత్రమే చేస్తూ ఉండండి, ఇలా ఉండని చెప్తున్నాడు. ఇంకా చూడండి, ఎల్లప్పుడూ మేలైనదని అనుసరించి నడుచుకునండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఏంటండి చెప్పండి అందరు కూడా, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఇది ఎవరి మాట? దేవుని మాట. కానీ మన జీవితంలో ఎల్లప్పుడూ ఏడుస్తూనే ఉంటాం. ఈరోజు నేను తెల్లవారుజామున లేచిన తర్వాత దినకరన్ గారికి సంబంధించిన మాటలు వింటున్నప్పుడు ఆయన దర్శనంలో చూసినటువంటి పేతురు గారి గురించి చెబుతున్నాడు అనమాట. పేతురు గారు అంట ఎప్పుడు జాయ్ఫుల్గా ఉంటాడంట అండి, ఎప్పుడు ఏమైనా రాని జాయ్ఫుల్గా హ్యాపీగా ఉంటారంట, ఆడతారంట, పాడతారంట, నాట్యం చేసుకుంటారంట, అందరినీ నవ్విస్తూ ఉంటారంట, చక్కగా ఉంటాడంట. అర్థమవుతుందండి? జాలీ ఫెలో అంటున్నాడు అనమాట ఆయన దినకరన్ గారికి. జాలీ ఫెలో అండి పేతురు గారు, అంతగా ఆనందిస్తున్నాడని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అతనిలో ఉన్నది కాబట్టి ఆ ఆనందం అతనిలో స్థిరమైపోయి ఉంది. మనం ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నా బిడ్డ
నా సంగమా, నా రక్తము ద్వారా కొనబడిన వారలారా, మీరందరూ కూడా సంతోషముగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. బాధలు రావచ్చు, ఆ బాధలని పట్టించుకోకండి. అవి శాశ్వత కాలము నీ జీవితంలో ఉండేవి కాదు. అవి అల్పకాలము మాత్రమే నీ జీవితంలో ఉండేవి. అది కూడా నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి, నీ ఆశీర్వాదాన్ని ఎక్కువగా తీసుకురావడం కొరకు అవి మేలుకరముగా ఉన్నాయి. కాబట్టి నేను నీ జీవితంలోకి అనుమతించున్నాను. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషించండి, ఎల్లప్పుడూ కూడా సంతోషించండి అని చెబుతున్నాడు. మన పితరులు జైల్లో ఉన్నప్పుడు సంతోషించిన వారిగా ఉన్నారు, అవునా కదండి? సంతోషించి పాటలు పాడుతున్నప్పుడు సంఖ్యలన్నీ కూడా తెంచివేయబడినాయి. మరి మనలో ఎందుకు ఆ సంతోషం ఉండటంలేదు? ఎప్పుడు చూసినా ఏడుపు ముఖమే, ఎప్పుడు చూసినా దాని గురించి దీని గురించి బాధల గురించే మనము ఆలోచన చేస్తూ ఉండి ఉన్నాం. దేవుని గురించి ఆలోచించేవాడికి బాధలో వచ్చిన ఆడి దృష్టి కనపడబోడు హ్యాపీగా ఉంటాడు. దేవుణ్ణి చూడకుండా లోకాన్ని చూస్తే, సమస్యను చూస్తే భయమే నీలో ఉంటుంది. జ్ఞాపకం చేసుకొని, లోకాన్ని చూస్తే భయము కలుగుతుంది, దేవుని చూస్తే ధైర్యము కలుగుతూ ఉండి ఉన్నది. దేవుడు చెబుతున్నాడు, నన్ను చూడు, నన్ను చూడు, సమస్యలు చూడవద్దు, నన్ను చూడు అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. క్రైస్తవుల్లోనూ అన్యులకి తేడా ఏంటంటే, క్రైస్తవులలో ఆనందము ధైర్యము ఉంటుంది, కానీ అన్యులలో ఆ ఆనందము ఉండదు, ఆ ధైర్యము కూడా ఉండదు. క్రైస్తవులు నిజంగా సూసైడ్ చేసినవాడు చాలా చాలా 100% దేవుని వాక్యం ఎరిగిన వాడు ఎవడైతే 100% చావడం, అవునా కదండి? దేవుడు తీసుకుని వెళ్ళేంత వరకు నిలబడిపోతాడు. కానీ అన్యులు తట్టుకోలేరు కాబట్టి వాళ్ళే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఒకటే దేవుని యొక్క వాక్యం, నిన్ను బ్రతికించే వాక్యాన్ని తీసుకొచ్చాను నేను, నీ కష్టాలను పోగొట్టే వాక్యాన్ని తీసుకొచ్చాను, నువ్వు సంతోషంగా ఉండని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. మన అక్క ఆనాటి నుంచి సంతోషముగా ఉండెను. ఎవరో? సమూయేలు గారి తల్లి. ఆనాటి నుంచి హన్నా గారు సంతోషంగా ఉంది. ఈ మాట ఇప్పుడు కూడా చెబుతున్నా కూడా ఇంకా చాలా మందిలో ఏడిపే ఏడిపే ఏడిపే. నీ ఏడుపు నీ ముఖం పైన ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలని. నవ్వండి ఒకసారి, నన్ను చూసి నవ్వండి అందరూ కూడా. దేవుని సన్నిధానములో ఆనందించాలి. దేవునితో పాటు ఆన్లైన్లో ఉన్నవాళ్ళు నవ్వులు వినపట్లేదు నాకు. చక్కగా ఆనందించండి. వాక్యము ఉన్నదండి, వాక్యమును బట్టి ఆనందించండి. ఎంతగానో దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. నిన్న ఎవరో చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు, కానీ బాధలో ఉన్నారంట. ఒక చిన్న వాక్యము చదువుకున్నారంట. ఆ వాక్యము వారిలో బలాన్ని పుట్టించేసిందంట. ఒక చిన్న మాట అంట. ఆ చిన్న మాట ఎవరనేది నాకు గుర్తు రావట్లేదు, నిన్నే చెప్పారు. ఆ మాట నాలో ధైర్యాన్ని పుట్టించేసిందండి. ఆ మాట నాలో గొప్ప విశ్వాసాన్ని పుట్టించిందండి. ఏదైనా దేవుడు చేస్తాడని ఇది వచ్చేసిందని చెప్పేసి చెప్తున్నా. కాబట్టి సంతోషంగా ఉండండి. నీ సంతోషము ఎల్లప్పుడూ కూడా నీతో పాటే ఉండాలి. జ్ఞాపకం చేసుకుని నీ ముఖము పైన ఉన్న నాన్న వదిలేసేయండి. నీ సంతోషాన్ని నీ నుంచి దూరము చేయడానికి సాతానుడు వస్తాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. సంతోషాన్ని వదిలిపెట్టుకుంటావా? సాతానికి ఇచ్చేస్తావా? ఇవ్వద్దు. ఎలాంటి పరిస్థితి అయినా కూడా నీ సంతోషాన్ని నీవు వదలవద్దు. జ్ఞాపకం చేసుకునండి. నీకున్న దేవుడు ఇచ్చినది ఏది కూడా వదిలిపెట్టుకోవద్దు. జ్ఞాపకం చేసుకునండి. వదిలిపెట్టావో క్రమక్రమముగా ఈరోజు ఇది వదిలిపెట్టుకున్నావు, రేపు ఇంకొకటి వదిలిపెట్టుకుంటావు. జ్ఞాపకం చేసుకుని చివరికి నీ జీవితంలో ఏమీ కూడా ఉండకుండా పోతాయి. తర్వాత చూడండి, ఎడతెగక ప్రార్థన చేయడి. ఏంటంట? క్రైస్తవులకి చెప్తున్నాడు దేవుడు, ఎడతెగక ప్రార్థన చేయడి. లోకం మొత్తం ఏమని అనుకొని వీళ్ళు ఎప్పుడు చూసినా ప్రార్థన అంటారు అనుకొని, వాళ్ళకెందుకు? వాళ్ళు ఏమని అనుకొని నీకెందుకు? ప్రభు చెప్తున్నామా, ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యి, ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యి. ఇది దేవుడు చెప్పుచున్నటువంటి మాట. ప్రార్థన చేయాలంటాడు. ప్రార్థన మన జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రార్థన గురించి ఇంకా నేను ప్రత్యేకమైన విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుందని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన లేకపోతే మన జీవితాలు చీకటిలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి వెలుగులోనికి ఉండే విధముగా ఈ ప్రార్థనని కలిగి ఉందాం. చివరిలో ఇంకా ముగించేస్తున్నానులేండి.
ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మని ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైనదని చెప్పుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. క్లియర్గా చెబుతున్నాడు. ఎల్లప్పుడూ కూడా అంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, ఎల్లప్పుడూ కూడా మేలైనదని చేయాలంట, ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంట, ఎల్లప్పుడూ కూడా కీడుకు దూరముగా ఉండాలంట, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలండి. ఇదే దేవుడు చెప్తున్నాడు. ఆత్మని ఆర్పకూడదు. ఇప్పుడు నేనే ఉన్నాను, బాగా తిట్టేశాను, అరిసేశాను, మీ అందరి పైన వెళ్ళి కూర్చుని ప్రార్థన చేశాను అనుకోండి, ఆత్మదేవుడు నడిపిస్తాడా నన్ను? కోపం అనేది ఆత్మను ఆర్పివేస్తూ ఉండి ఉన్నది. మానవుల్లో ఉన్నటువంటి కోపము దేవుని యొక్క ఆత్మను ఆర్పివేస్తుంది. జ్ఞాపకం చేసుకుని కోపము పడుడు కానీ పాపము చేయకూడదు. చాలామంది కోపపడి పాపము చేసి ఆత్మని కోల్పోయిన వారిగా ఉన్నారు. చెడ్డ మాటలు పలికి ఆత్మని కోల్పోయిన వారిగా ఉన్నారు. చెడు క్రియలు చేసి ఆత్మని కోల్పోయిన వారిగా ఉన్నారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆత్మని ఆర్పకుడి. పాపము చేస్తేనే ఆత్మ ఆరిపోతుంది. పాపము చేయకపోతే ఆత్మ ప్రజ్వలింప చేయబడుతుంది. పరిశుద్ధత వాళ్ళకేమో ఆత్మ ప్రజ్వలింప చేయబడుతూ ఉన్నది. కాబట్టి నీ పాపము ద్వారా ఆత్మని ఆర్పివేసుకుంటావో, నీ పరిశుద్ధత ద్వారా ఆత్మని వెలిగించుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావో నీ ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. అయ్యా, కాపరిని ప్రేమించాలంటున్నావు, కాపరి మాటలు వినాలంటున్నావు, కాపరిని సన్మానించాలంటున్నావు, ఎంతగానో వారి అడుగు జాడలలో నడవాలని చెబుతున్నారు. నేను కాపరిగా చూడడానికి నాకు సహాయం చేయి. కాపరులకి వ్యతిరేకంగా నేను మాట్లాడకుండా, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా, విశ్వాసులకి వ్యతిరేకంగా మాట్లాడకుండా నేను జాగ్రత్తగా ఉండే విధముగా సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేయండి. అయ్యా, అందరితో సమాధానముగా ఉండే ఆ స్థితిని నాకు దయచేయండి. నేను ఎవరితో గొడవ పడకుండా, ఎవరిని కూడా తిట్టకుండా, కొట్టకుండా, వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండే విధముగా, అందరితో సమాధానముగా ఉండే విధముగా నన్ను మలుచయ్యా. సమాధాన పడితేనే నీ కుమార్తె చెబుతున్నావు కాబట్టి సమాధానకరమైన స్థితిని నాకు దయచేయడం అడుగుదాము. అయ్యా, దీర్ఘ శాంతము నాకు దయచేయ నా ప్రభువా. అయ్యా, అవతల వ్యక్తులు ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నా, హింసిస్తున్నా కూడా నేను దీర్ఘ శాంతముతో, ఓర్పుతో సహించడానికి నాకు సహాయం చేయి నా ప్రభుని మనము ప్రార్థన చేద్దాము. అయ్యా, ఎల్లప్పుడూ ప్రార్థించే ఆ యొక్క ఆత్మీయ స్థితిని నాకు దయచేయడం అడుగుదాము. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థితిని నాకు దయచేయి నా ప్రభుని అడుగుదాము. అయ్యా, అందరితో, నా భర్తతో, భార్యతో, బిడ్డలతో, నా వారందరితో నేను సమాధాన పడి ఐక్యముగా ఉండడానికి సహాయం చేయి. నా కుటుంబంలో ఐక్యత ఉంటేనే, నా కుటుంబంలో సమాధానం ఉంటేనే మీరు వచ్చి వారిగా ఉన్నారు. అయ్యా, సమాధాన పడే స్థితిని దయచేయి నా ప్రభువా. సమాధాన పడే స్థితిని దయచేయ. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్లకుండా వాక్యానికి అనుకూలంగా నడిచే స్థితిని నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ముందుగా ప్రభుతో సమాధాన పడండి. ప్రభుకి దూరముగా ఉన్న వాడందరూ కూడా, అయ్యా, నీకు దగ్గరగా వస్తున్నాను, నన్ను చేర్చుకో నా ప్రభుని అడుగుదాము. అయ్యా, నన్ను నీ వాక్యముతో నింపు నా ప్రభు అని మనందరం కూడా ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. సంఘం అంటే ఎలా ఉండాలని? ప్రేమ, ఐక్యతో, సమాధానముతో నింపబడాలి. ఒకరికొకరు ప్రార్థించే విధంగా, ఒకరినొకరు ధైర్యపరుచుకునే విధముగా, ఒకరినొకరు బలపరుచుకునే విధముగా, తప్పిపోతున్న వారిని సరి చేసే వారముగా మనము ఉండాలని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా కలిసిమెలిసి ఉందామయ్యా. మాలో ఆ ఐక్యతను పుట్టించయ్యా. మా కుటుంబాల్లో ఆ ఐక్యతను పుట్టించిన ప్రభుని ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. మీరిచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు. ఆనాడు పౌలు గారు దశలోనిక సంఘము ఎలా ఉండాలో, అందులో ఉన్న విశ్వాసులు కాపరుల పట్ల ఎలా వారి ప్రేమను కనపరచాలో, ఎలా సన్మానించాలో, ఎలా ఆ మాటలు తీసుకోవాలో మీరు తెలియచేశారు. అదే రీతిగా వారి కుటుంబాలతో ఎలా ఉండాలో, సంఘములో ఉన్న వారితో ఎలా ఉండాలో మీరు తెలియచేసి ఉన్నారు. అవును ప్రభువా, మేము అందరితో సమాధాన పడాలని చెబుతున్నాం. అయ్యా, నా వారిని చూస్తూ ఉన్నావు. ఎవరెవరు ఏ ఏ స్థితిలో ఉన్నారో నువ్వు చూస్తూ ఉన్నావు యేసయ్యా.
ఒకరితో ఒకరు సమాధాన పడే స్థితిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. నా తండ్రి, భార్య భర్తతో, భర్త భార్యతో సమాధాన పడే స్థితిని దయచేయనయ్యా. సాతానుడు ఎంతగానో చిన్న భిన్నాలు చేయాలని సాతానుడు కుటుంబాల్లో ప్రవేశించుతున్న వాడిగా ఉన్నాడు. ఆ దుష్టుని తరిమి కొట్టమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను. నా వారి గుడారాలలో చీకటి ఉండకుండా తరిమి కొట్టమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను. ప్రతి భార్య, ప్రతి భర్త వారితో ఒకరితో ఒకరు సమాధాన పడే స్థితిని దయచేయండి. అన్నదమ్ములు సమాధాన పడే విధముగా చేయమని వేడుకుంటూ ఉన్నాను. అక్క చెల్లెలు సమాధానముగా ఉండే స్థితిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఒకరినొకరు ప్రేమించే నీ పరిశుద్ధమైన ప్రేమను నా వారిలో నింపమని నీ దోస్తునిగా ప్రార్థన చేయుచున్నాను. మేము సమాధాన పడితేనే, మేము ఏకము చేయబడితేనే, ఒకరము సరి చేసుకుంటేనే మా గుడారాలలోనికి ఆశీర్వాదం వస్తుందని చెబుతున్నావు. ఆశీర్వాదము, శాశ్వత జీవము అలాంటి కుటుంబాల్లో ఉండాలని నువ్వు చెప్పి ఉన్నావు. నువ్వు పలికిన మాట మా కుటుంబాల్లో, సంఘాల్లో నెరవేర్చబడాలంటే నీకు ఇష్టమైన వారముగా ఉండాలి. నీ వాక్య ప్రకారము మేము జీవించే వారముగా మేము ఉండాలి. అలా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. నువ్వు నాకు ఇచ్చిన సంఘాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాను అయ్యా. మేము ఏ రకముగా మాట్లాడుతున్నామో, ఏ రకముగా మా కుటుంబాల్లో జీవిస్తున్నావో చూస్తూ ఉన్నావు అయ్యా. మమ్మల్ని గద్దిస్తున్నారు, మమ్మల్ని సరి చేస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. మేమందరము కూడా మారడానికి సహాయం చేయండి నాయన. అలాంటి మార్పు తీసుకురండి. బిడ్డలలో మార్పులు తీసుకురండి, తల్లిదండ్రులలో మార్పు తీసుకురండి, అందరిలో మార్పు తీసుకురండి. ఒక కాపరి కూడా సంఘాన్ని ఎలా ప్రేమించాలో, సంఘాన్ని ఎలా నడిపించాలో, వారి కొరకు ఎలా ప్రార్థన చేయాలో కూడా ఆ కాపరి ఎరిగి ప్రార్థించడానికి కూడా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. మేము నీ వాక్యానికి లోబడి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. నా తండ్రి, నా వారందరూ కూడా ఏక మనసుతో, ఏకాత్మతో నా తండ్రి నీ ఎడల భయభక్తులు కలిగి జీవించి నేను ఆరాధించుకోవడానికి మా అందరికీ కూడా సహాయం చేయండి. నా ప్రభువా, ఏ దుష్టుడైతే సంఘాలలో మార్పులు తీసుకురావాలని, సంఘాలలో అయ్యా నా తండ్రి ఎంతగానో అసమాధానాన్ని తీసుకురావాలని, అయ్యా ఏ సాతానుడైతే చిన్న భిన్నము చేయాలని చూస్తున్నాడో ఆ సాతాను క్రియల్ని లయపరచమని ఇంకొకసారి నీ దాసునిగా ప్రార్థన చేయించున్నాను. ఈ జీసస్ లవ్ మినిస్ట్రీస్లో నీ ప్రేమ నింపబడాలయ్యా. మాలో నీ ప్రేమ ఉంటే మేము ఒకరము కలిసి ఉంటాము, ఒకరినొకరం ప్రేమించుకుంటాము, ఒకరినొకరము ఆదరించుకుంటాము, ఒకరికి ఒకరము సహాయం చేసుకుంటాము, ఒకరినొకరము బుద్ధి చెప్పుకుంటూ చక్కగా నడవగలము. కాబట్టి నీ ప్రేమ నింపండి అయ్యా. ఎవరిని కూడా ఎవరు త్రోసివేయకుండా నా సహోదరి, నా సహోదరుడు, నా వారు అని ప్రేమించే విధముగా ప్రేమను నింపమని వేడుకుంటూ ఉన్నా. ఈ సంఘాన్ని అన్ని విషయములలో నా ప్రభువా మెరుగుపరచండి. ఆత్మతో నింపబడాలయ్యా. మేము ఎల్లప్పుడూ కూడా నేను స్తుతించే వారిగా మమ్మల్ని మలచండి. ఇంతవరకు మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అదే రీతిగా మీరు నాకు అనుగ్రహించిన కృపను బట్టి భూమి ఆకాశములు కలగ చేసిన సర్వశక్తిమంతుడు వంటి నజరేయుడైన యేసు నామములో నీ దాసునిగా సంఘములో చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని, చిన్న బిడ్డలను, యవనస్తుల్ని, పెద్దలని, వృద్ధులని, పరిశుద్ధులందరినీ కూడా నీ దాసునిగా దీవించుకుంటూ ఉన్నాను. నీ దీవెన వర్షాన్ని మెండుగా కురిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని జీవము కలిగిన యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మాడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థన క్షమించుము. శోధులకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రవేశ నమకు సంపూర్ణ విజయం. అపవాదికి అనంత నాశనము కలుగునుగాక తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు,
ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును సమాధానమును సంతోషమును చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా వందనాలండి. ఈ దీవెన కూడా తీసుకుందాము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించును గాక. కూడికంతా కూడా అయిపోయిన తర్వాత చక్కగా స్త్రీలకు స్త్రీలు చక్కగా కౌగలించుకుని సమాధాన పడి వెళ్ళండి. ఓకేనండి. బల్ల సహవాసంలో